మనరాలి పెళ్ళికి పోదండి మనం పెళ్ళి పోతాడు సాంబాయి ఉండా లేడా ఉండాలి అడిగిపోతాడు నేను చూసేస్తాలే సాంబా సాంబా ఏం జ్వరం వచ్చిందా సాంబా ఓ సాంబా ఓ జ్వరం వచ్చిందిగా ఒళ్ళు కాలుతుందిగా చెమటలు పడుతున్నాయి కదా సాంబా ఫ్యాన్ కూడా బంద్ చేశారుగా మాత్రలు వేస్తున్నావా సాంబా అదే తగ్గుతులేండి. మీ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది నీకేమైనా చెప్పిందా? నాకేం చెప్పలేదండి. ఎప్పుడొచ్చి నువ్వు? నిన్న మా అమ్మాయి ఇంటికి వచ్చిన నీ బిడ్డ నీ గురించి చెప్పింది బాగా చూడదని. సాంబా వాంతి చేసుకుంటావా ఏంది? మొన్నటి నుంచి ఒకటే వాంతులు. ఇంకా కడుపులో ఏముంది? కడుపు మొత్తం పచ్చి చేసింది. ఏం లేదు కడుపులో. తెచ్చుకున్నావా? పింఛన్ పోతేనే ఎండ దెబ్బ తగిలింది. మంచిలా రాదు. ఏం తాగమంటూ స్నానం చేసే లోటాలే పెట్టిపోయారు. పింఛన్ పోయి వస్తుంటే నీరసంగా ఉంటే అక్కడ వాటర్ పడితే వాటర్లో 4 ఇడ్లీ తిని ఆండే మంచినీళ్ళు లేక వస్తుంది. సరే టిఫిన్ ఏముందా? ఇడ్లీ ఉంది. ఇడ్లీ ఉందా? ఒక ప్లేట్ ఇడ్లీ. చెప్పనా? 2:30కి 4 రెడీ చేస్తారు అవుతుంది. ఇంకేం మాడలే కానీ అట్లే మందులు తెచ్చుకోవచ్చుగా. మందులు తెచ్చుకుంటే అమ్మాయి ఊరుకుంటుందా? ఊరుకోదు. ఆగు ఆగు పింఛన్ తెచ్చావా? తెచ్చినమ్మా. పింఛన్ తెచ్చావుగా నాకు ఇవ్వు. అమ్ములు ఏదైనా తీసుకురాపో. అడబెట్టు అమ్ములు అడబెట్టు. పింఛన్ దాంట్లో మందులు అయిపోయి జనాలు లేని అమ్మ మందులు తెచ్చుకుంటాను. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. పింఛన్ నల్లే. ఇంకో నెల పింఛన్ ఏది? మందుల కోసం ఉంచుకున్నమ్మా.
మందులు లేవు గిందులు లేవు. నెల పింఛన్ నాకు ఇయ్యాల్సిందే. నెల పింఛన్ కూడా ఇవ్వు. మందులు తెచ్చుకుందాం అనుకున్నాను. 30 రూపాయలు తక్కువ ఉన్నాయిగా. అమ్మ వస్తుంటే నీరసంగా ఉంటే 30 రూపాయలు పెట్టి ఇడ్లీ తిన్నమ్మా. ఇంటికాడ తింటనే ఉన్నావుగా, దున్నపోతున్నాగా, సరిపోవట్లేదా? ఆడ తింటానమ్మా, సరిపోవట్లే. 30 రూపాయలు తక్కువ ఇచ్చినందుకు ఈ రోజు నీకు అన్నం పెట్టను. డబ్బులు ఇంట్లో పెట్టు. నీ ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉన్నారు, లక్షలు సంపాదిస్తున్నారు, 1 రూపాయి కూడా పంపరు. కూడా నా కడుపుని పుట్టిన బిడ్డవే కదా తల్లి. ఈ కొడుకులకి ఒక్కొక్కళ్ళకి 10 ఎకరాలు ఇచ్చినావు, నాకు 1 ఎకరం ఇచ్చినావు. అమ్మమ్మ మా అమ్మకి ఇస్తే అదే నాకు ఇచ్చినావు. నీ కష్టం ఇచ్చినావా? అమ్మ చచ్చిపోయిన తర్వాత ఆ మిగతా 2 ఎకరాలు కూడా నీకే ఇద్దాం అనుకున్న తల్లి. ఆ కొడుకులు బండే లేదమ్మా. నీ దగ్గర ఉంచుకో. 6 నెలల్లో తీసుకపోతా అన్నారు, 2 సంవత్సరాలు అయింది, ఇంకా తీసుకోబోట్లే. వచ్చి తీసపోతారులే తల్లి. అమ్మ చదవట్లే తల్లి, కూర్చున్న తల్లి. నీ కొడుకులు డబ్బులు పంపించట్లేదు కాబట్టి నేను నీ పింఛన్ కిరాయి కింద తీసుకుంటున్నా. అమ్మ నిన్ను చిన్నప్పుడు ఆల్మంచి గార్భంగా నేను పెంచుకున్న తల్లి. పెళ్ళైన దాకా నేను మంచిగా చూసుకున్న తల్లి. మన ఇంటి పని తల్లి. ఆ కొడుకులు 10 ఎకరాలు ఇచ్చినావు, ఈ కొడుకు 10 ఎకరాలు ఇచ్చినావు. నాకేమి ఇచ్చినావు? 1 ఎకరం ఇచ్చినావు. రామరామా, ఇదే విచిత్రం. తండ్రి దగ్గర అద్దె తీసుకోవటం ఏంటి? నా మీద బాగా కక్ష పెట్టుకుంది. మాట మాటగా తిడుతుంది, కొడుతుంది. అర్థమైతేనే ఉంది. ఒక సీడ పురుగు చూసినట్టు చూస్తుంది. పెళ్ళిలా పెట్టి దిగసు కుక్కలు కూడా ఎనవండి, ఈగలు దోమలు వాడిని అన్నం సాలి అన్నం అని. ఇది నా బతుకు, ఏం చెప్పాలి? ఇటువంటి బిడ్డ లోకంలో ఎవరికి ఉండదు. నన్ను కూడా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చూస్తుంది. నేను కూడా ఇక్కడ ఎక్కువ కాలం ఉండలేను. నేను కూడా ఇక్కడ మాట. రోజుకి ఎన్నిసార్లు అన్నం పెడుతుంది? అన్నం కూడా డబ్బులు ఇస్తేనే పెట్టింది. రోజు డబ్బులు ఆడి నుంచి వస్తాయి నీకు? పింఛన్ లే, ఇంకా పండుకునేది దున్నపోతారుగా. అమ్మ ప్లీజ్ చెడిపోయినమ్మా. నిన్న పొద్దుకూకులు 24 వాడుతున్నాము. ఎటన్నా పో, బాటల్లో కప్పులు కొడుతావో, బస్ స్టాండ్లో జేబులు కొడతావో, దొంగతనం చేస్తావో, నాకు 100 రూపాయలు తెచ్చిలా. అమ్మ నాకెందుకమ్మా ఈ శిక్ష? శిక్ష కాదు, లేచిపో. డబ్బులు తెస్తే అన్నం పెడతా. పోతులే తల్లి.